శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీ ప్రబోధనంద గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు తులసి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. త్రిపత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ వారు రచించిన ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు అంటే బైబిల్ గ్రంథంలోని వాక్యం చెప్పుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13, 14, 15 వచనములు. 13వ వచనము: ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి. 14వ వచనము: మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు వినుటకు మందమైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. 15వ వచనము: కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. ఈ వాక్యాల ద్వారా ప్రభువారు మనకు ఏం తెలియజేశారంటే, భూమి మీద అధర్మాలు చెలరేగినప్పుడు తన ధర్మాలను తెలియచెప్పడానికి యుగయుగమునందు పుట్టుచుందునని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అందుకనే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి, ఏ ఇతర మానవులు చెప్పలేరు. కాబట్టి పరమాత్మ అంశ భూమి మీదకు సాకార భగవంతునిగా వచ్చి తన ధర్మాలను తెలియచెప్పడం జరుగుతుంది. కానీ అజ్ఞానంతో ఉన్న ప్రజలు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడం లేదు. అందుకే ప్రభు గారు ఉన్నప్పుడు ఆనాడు అజ్ఞాన ప్రజలు ఉన్నారు, ఈనాడు అజ్ఞాన ప్రజలు ఉన్నారు. అప్పుడు ప్రభువారు ఒక సాధారణ వ్యక్తిగా బీదవానిగా వచ్చి తన ధర్మాలను తెలియచెప్పినప్పుడు తెలుసుకోలేదు. ఈనాడు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారు కూడా చెప్పినప్పుడు ఈ అజ్ఞాన ప్రజలు తెలుసుకోవడం లేదు. అందుకే ఈ వాక్యంలో కళ్ళతో చూసి, చెవులతో విని, బుద్ధితో గ్రహించు కూడా అని చెప్పడం జరిగింది. అంటే అజ్ఞానంతో ఉన్న ప్రజలు చెవులతో వింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు, బుద్ధితో గ్రహించి కూడా దేవుని జ్ఞానాన్ని ఎంత మాత్రం తెలుసుకోవడం లేదు. ప్రపంచ జ్ఞానాన్ని అంటే డబ్బు సంపాదన మీదే ఎక్కువ ధ్యాస పెడుతున్నారే కానీ, ప్రపంచ జ్ఞానం మీదే పెడుతున్నారే కానీ దేవుని జ్ఞానం మీద ఎంత మాత్రం ధ్యాస పెట్టుకోవడం లేదు. అందుకే మనకి ఈ వాక్యాల్లో కళ్ళతో చూసి, చెవులతో విని, బుద్ధితో గ్రహించి కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడం లేదని మనకి ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇంకా దేవుని జ్ఞానాన్ని కొంతమంది ప్రజలు దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటే వారిని వీరు తెలివి తక్కువ వారుగా వాళ్ళని విమర్శించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యంలో బుద్ధితో గ్రహించాలి, దేవుని జ్ఞానం వైపే తెలుసుకోవాలని మనకి తెలియచెప్పడం జరిగింది. శ్రీకృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం.